హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇక ముగిసిన ఆ శకం ఇక ఏపీ ఈ రోజు నుంచి ఫ్రీ అయిపోతుందని అయితే చెప్తూ ఉన్నారు. దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా ఒక లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వివరాల్లోకి వెళ్ళిపోదాం. దశాబ్దాల కాలంగా ఏజెన్సీ ప్రాంతాలను, అటవీ గ్రామాలను వణికించినటువంటి తుపాకీ గొట్టం ఇంకా ఈ రోజుతో నిశ్శబ్దం అయిపోతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఇది ఒక చారిత్రాత్మక ఘట్టం అంటున్నారు. మార్చి 31వ తేదీని గడువుగా విధిస్తూ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పిలుపుతో రాష్ట్రంలో నక్సలిజం దాదాపుగా కనుమరుగైపోయింది. నేడు ఆంధ్రప్రదేశ్ను ఒక నక్సల్స్ రహిత రాష్ట్రమని పోలీసులు సగర్వంగా ప్రకటిస్తున్నారు. ముఖ్యంగా అందరూ కూడా లొంగిపోయారు. లొంగుబాటులో అగ్రనేతలు కూడా ఉన్నారు. ఈ విజయయాత్రలో అత్యంత కీలకమైన అంశం ఏంటంటే, సుమారు 36 ఏళ్లుగా అజ్ఞాతంలో ఉంటూ ఉద్యమాన్ని నడిపించిన అగ్రనేతలు సైతం ఇప్పుడు జనజీవన స్రవంతిలోకి రావడం. ఆంధ్ర ఒడిశా సరిహద్దు ప్రత్యేక జోనల్ కమిటీ కార్యదర్శి చెల్లూరి నారాయణరావు అలియాస్ సురేష్ తన అనుచరులతో కలిసి పోలీసుల ముందు లొంగిపోయారు. నారాయణరావు తలపై 25 లక్షల భారీ రివార్డు ఉందంటేనే ఆయన ప్రాధాన్యత అర్థం చేసుకోవచ్చు. ఆయనతో పాటు కర్తం లచ్చుపై 5 లక్షల రివార్డు, ఇక పోడియం రాజే, ముచ్చిక మాస, మడవి జోగి, కర్తం అడమే వాళ్ళందరి తలపై తలో 4 లక్షల రివార్డు ఉంది. ఇక మాదివి ఆడామ, ముచికి లక్ష్మణ్, కడితి హుర్రే వారి తరపై ₹1,00,000 రివార్డు వంటి ఉంది. వారందరూ కూడా అలాంటి ముఖ్య నేతలు కూడా లొంగిపోయారు. వీరికి ప్రభుత్వం తక్షణ సహాయంగా ఒక్కొక్కరికి ₹20,000 అందజేసి కొత్త జీవితాన్ని ప్రారంభించేందుకు భరోసా కల్పించింది. నక్సలిజం అంతం వెనుక ఏపీ పోలీసుల అల్లుపెరగని పోరాటం ఉంది. ఇటీవల కాలంలో జరిగిన వివిధ ఎదురుకాల్పుల్లో 18 మంది నక్సల్స్ మరణించగా కృష్ణా, ఏలూరు, ఎన్టీఆర్, కాకినాడ, కోనసీమ జిల్లాల్లో అల్లర్లు సృష్టించేందుకు మావోయిస్టులు వేసిన కుట్రలను పోలీసులు చాకచక్యంగా భగ్నం చేశారు. ఈ ఆపరేషన్లో 50 మంది దళ సభ్యులను అరెస్ట్ చేశారు. మొత్తంగా 106 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వీరి నుంచి 120కి పైగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఇందులో ఎన్సాస్ రైఫిళ్లు, అలాగే జీజీఎల్ 303 రైఫిళ్లు, భారీగా పేలుడు పదార్థాలు కూడా ఉన్నాయి. తుపాకీ గొట్టం ద్వారా మార్పు రాదు, కేవలం అభివృద్ధి, శాంతితోనే ప్రగతి సాధ్యమని నక్సల్స్ గుర్తించాలి. తప్పు తెలుసుకుని వస్తున్న వారికి మేము స్వాగతం పలుకుతున్నామని పోలీసు ఉన్నతాధికారులు ప్రకటించారు. ఇక గతంలో అగ్రనేతగా ఉన్నటువంటి గణపతి వంటి వారు కూడా ప్రస్తుతం రాష్ట్రంలో లేరని, ఇతర రాష్ట్రాల విషయం గురించి మాట్లాడలేమని అధికారులు స్పష్టం చేశారు. అయితే ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఇప్పుడు పూర్తి శాంతి నెలకొందని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. లొంగిపోయిన వారిపై చట్టపరమైన ప్రక్రియ యథావిధిగా జరుగుతుందని, అదే సమయంలో వారి పునరావాసానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని హామీ ఇచ్చారు. హింస వల్ల సాధించేది ఏమీ లేదని, అభివృద్ధి పదంలో భాగస్వామ్యం కావాలని ప్రభుత్వం ఇచ్చిన పిలుపు ఇవాళ సత్ఫలితాలను ఇచ్చింది. నక్సలిజం కోరల్లో చిక్కుకొని నలిగిపోయిన మారుమూల గ్రామాల్లో ఇప్పుడు అభివృద్ధి వెలుగులైతే ప్రసరించనున్నాయి. ఏపీ పోలీసుల తెగువ, కేంద్ర ప్రభుత్వ దృఢ నిశ్చయం కలిసి రాష్ట్రాన్ని నక్సల్స్ ఫ్రీ స్టేట్గా అయితే నిలబెట్టాయి. అయితే ఇందులో ప్రతి ఒక్కరూ గమనించాల్సింది, ఎంతోమంది పోలీసులు ఎదురుకాల్పుల్లో వారు కూడా బలైపోయారు. ఇలా ఉద్యమాల్లోకి వెళ్ళి వీళ్ళు సాధించింది ఎంతోనే తెలియకపోయినప్పటికీ కూడా ఆ గ్రామాల్లో ఎన్నో కుటుంబాలు కూడా అభివృద్ధికి నోచుకోక ఎన్నో గ్రామాల అభివృద్ధికి నోచుకోక ఇబ్బందులు పడ్డాయి. అలాగే పోలీసుల్లో కూడా ఎన్నో కుటుంబాలు తమ వాళ్ళను కోల్పోయారు. ఖచ్చితంగా ఈ విషయంలో అయితే కనుక ఫీల్డ్లో ఉండి పనిచేసిన పోలీసులందరికీ కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే.